ఓకే అండి. నౌ మెయిన్స్ 25 డేస్ రఫ్‌లీ ఉంది. సో, రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా అడగండి. ఐయామ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్. గో హెడ్. అందరివి అన్‌మ్యూట్ ఉంటాయి. సో, యూ కెన్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్. గో హెడ్. డోంట్ పుట్ ఎనీ ఇనర్షియా. ఇనీషియల్‌గా అందరు ఇనర్షియా చూపిస్తారు. అట్ ద ఎండ్ సార్ వన్ మోర్ క్వెషన్ అంటారు. నో నీడ్. యూ కెన్ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పుట్ ఫార్వర్డ్. హలో సార్. హాయ్ అండి. హలో సార్. సార్ ఇప్పుడు ఇది ఎప్పటి వరకు జస్ట్ జిఎస్ స్టార్ట్ చేస్తే బెటర్ సార్? అంటే ఆప్షనల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆప్షనల్ అండ్ జిఎస్ బ్యాలెన్స్ చేస్తూ చదువుతున్నా. బట్ లైక్ 1 వీక్ ముందు లేకపోతే 10 డేస్ ముందు ఎప్పుడు టోటల్గా కట్ చేసేసి ఓన్లీ జిఎస్ చేస్తే బెటర్ అంటారు? ఓకే. వెరీ గుడ్ క్వెషన్ అండి. లాస్ట్ 10 డేస్‌లో యూ కెన్ పుట్ ఫర్ ఓన్లీ జీఎస్. ఎలా అంటే ఎస్ఏ, GS4, GS3, GS2, GS1. దెన్ ఎస్ఏ, GS4, GS3, GS2, GS1. అట్లా లాస్ట్ 10 డేస్ రివిజన్ ప్లాన్ చేసుకోండి. ఆప్షనల్ మీరు వదిలేయచ్చు. ఎందుకంటే లాస్ట్ 10 డేస్‌లో జిఎస్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ జిఎస్ అయిపోయాక మనకి ఎక్స్క్లూజివ్లీ ఆప్షనల్ రివైజ్ చేసుకోవడానికి 5 డేస్ 6 డేస్ దొరుకుతుంది. సో యూ హ్యావ్ 6 డేస్ టైమ్ టు రివైజ్ ఆప్షనల్ ఆల్సో. అది మీరు మైండ్ లో పెట్టుకొని ప్లాన్ చేయండి. లాస్ట్ 10 డేస్ కి యూ లీవ్ ఇట్. ఓకే సార్. ఓకేనండి. మొన్న అభ్యాస్ అంటే ఇది ఫస్ట్ మెయిన్ సార్ నాది. మొన్న అభ్యాస్ రాశాను. ఓకే. సో అంటే ఒక పాయింట్ తర్వాత ఐ థింక్ GS3 రాసినప్పటి నుంచి ఇంకా నా బ్రెయిన్ లైక్ అన్ని చదివినా కూడా ఇంకా లిటరల్ గా పనిచేయడం ఆపేసింది. అంటే ఇంకా దానికి ఏం వెరీ చేయాలో గుడ్. కూడా అర్థం కాదు. నో ఇట్ మీన్స్ దట్ యూ రోట్ ఇట్ వెరీ సీరియస్లీ. మీరు ఎప్పుడైతే నాన్ సీరియస్ గా రాస్తారో అట్లా వర్క్ అవ్వదు. సో మీరు ఇప్పుడు స్టామినా ఎప్పటి వరకు బిల్డ్ చేసుకున్నారంటే ఎస్ఏ, GS1, GS2, GS3 వరకు బిల్డ్ చేసుకున్నారు. సో 15 డేస్ ఉందన్నప్పుడు ఇంకొక సిమ్యులేటర్ రాయాలండి. మేబీ నెక్స్ట్ 5 డేస్ తర్వాత సిమ్యులేటర్ ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఎస్ఏ, GS1, GS2, GS3, GS4. మేబీ ఈ ఫ్రైడే ట్రై చేయండి. ఓకే. చేసినప్పుడు అప్పుడు మీ స్టామినా ఎథిక్స్ వరకు వచ్చేస్తుంది. అండ్ ఒక టిప్ ఏంటి అంటే ఎగ్జామ్ మధ్యలో లైక్ 1.5 hours మార్క్ దగ్గర యూ షుడ్ డ్రింక్ సమ్ వాటర్. అదొకటి. తర్వాత ఇంకొకసారి మీ బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోండి. స్ట్రెస్ లో మీరు ఏమైనా షాలో బ్రీతింగ్ చేస్తున్నారేమో చూడండి. సమ్ టైమ్స్ డీప్ బ్రీతింగ్, స్టమక్ బ్రీతింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఒకసారి మనకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల కూడా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి థాట్స్ రావు. ఓకే. సో 1.5 మార్క్ దగ్గర 1.5 hours మార్క్ దగ్గర వాటర్ తాగడం కానీ, తర్వాత షాలో బ్రీతింగ్ ఒకసారి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకేనండి. ఓకే అండి, మై ప్లెజర్. ఎనీ అదర్ డౌట్? హలో అండి. Hi, sir. Sir, actually, I don't know Telugu. I'll just go. Yeah. Please speak in English. Yeah. Sir, actually, my thing is like I am still revising GS, and after making notes is like I won't able to recall the whatever I am reading, and actually while I'm writing the papers and also it is like generic content I am writing, I feel. Okay. And after the paper I am if I see my answer, then I am thinking ki acha, I could add this, I could add that and all. And this is keep getting happening, and actually I am feeling ki there are so few days left and what should do for this and all, sir. Okay అంటే దట్స్ యాక్చువల్లీ జెన్యూన్ ఇష్యూ. బట్ ఐ విల్ టెల్ యూ, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ మెయిన్స్? Yes, sir. Yes. So that's why you're feeling it. See, right now the checkpoint is that do I have the basic idea about all the syllabus topics mentioned there or not? Okay. Now, if you have a basic idea, it's good enough. Actual value addition happens in the last 15 days only. So in last 15 days, what we will do, we will try to memorize the stuff. We will try to memorize examples. We will try to memorize data. We will try to finalize the drawings and all. So this last 15 days, we will focus mainly on constitutional articles, cases, data, diagrams, reports, keywords, etc., etc. So while doing your final revisions, try to write a very, very short note of all the keywords, all the factual points, finalize your diagrams, then maps. That will add the specificity to your answers. So if you're writing general answers, 20 out of 20,
good enough. 18 out of 20, good enough. Now, this revisions focus on the value addition. That will help you. No need to be demotivated. Okay. Okay, sir. And And sir, don't, okay. Yes, go sir, ahead. please go ahead. And don't try to read everything right now. So now you trust your brain. See, it is very difficult to remember everything and you don't have to reproduce everything. But when you see the question, na, you will reproduce 8 out of 10 points. That is good enough for the mains. You don't need to produce each and everything. That also you should keep in your mind and don't stress out. Our mind is a super machine. It will produce the content in the crunch time. It will never ever betray you. Okay, sir. And sir, Okay, go ahead. yeah. Sir, one more thing it's like if means these external tests are remaining for me. So I'm like I should revise the content first at the first time as after writing this, and then I should write that. But I'm like till what time this will be going, I don't know. So how to manage that? Matlab, sir, if you can give me a rough timeline so that I can finish this and then get back to the FLTs and all. Now don't try to finish any pending syllabus. Okay. So what you do? First of all, remove this concept of finishing the syllabus. We cannot finish the syllabus ever. That is point number one. Point number two, now FLTs are your game changers. You should write FLTs and you should think about FLTs only. Point number three, you might feel that there are a lot of sections in the syllabus which you left. Okay. For that, what you do, you dedicate 2 to 3 days. In that 3 days, now this night, what you'll do, whatever the section is left, whatever subject is left, you identify the top 10 important topics from that particular section. For example, if you feel that your internal security is not well prepared, go and identify top 10 important topics in entire internal security. Okay. And in the next 3 days, try to finish those 10 points only. For example, 10 from internal security. Maybe you might have left governance portion, identify 10 topics there. Maybe you might have left art and culture, identify 10 topics there. So there are total 30 topics. In these 3 days, try to get the basic idea about those 30 topics. That would be enough. After that, you should just trust yourself. You should trust your preparation. You should trust your general awareness. Then you should write answers. Okay, never try to finish the syllabus. It will never end. Okay, sir. Okay. Sir, one last part is I'm like while writing the questions, sir, I'm taking time in thinking. So it is exceeding my time limit beyond the 3 hours and all. And Okay. it is the problem more in ethics paper actually. While Okay. solving case studies, there I'm taking like the 20 minutes per case study. Okay. Means it is I identified one thing key I am like trying to show that I am writing the ethics paper. So that flow is not coming and I am feeling that mechanical. And also at the same time in the point generation it is taking time, so it is going very much long time, sir. So what Okay. yeah. So regarding specific case studies, see, every case study follows a similar framework. So you don't have to innovate too much with related to the framework. What you are actually facing problem is you are trying to show that this is an ethics case study. For that, a simple exercise is to think along the lines of syllabus itself. So first is values and ethical interference. Second is I think attitude or aptitude. Then the third one is like something. Then aptitudinal and foundational values. Fourth is emotional intelligence. Fifth is theory. Sixth is some ethics, status of ethics in governance. Something. Seven in probity in governance. So you think along the syllabus lines. When you lack the points, that will help you in generating points then and there, and put proper keywords. So what I suggest is that you memorize the ethics syllabus first. That will give you ready-made points. That will give you ready-made dimensions. You don't have to think necessarily to put ethical dimensions. Okay. And then we have some for ethics case studies. We should what we should do. We should develop a kind of SOP. So if a case study is coming on the life issue, so you should first put right to a life rights approach.
then you should put the justice approach. So that's how you should develop the frameworks for different types of case studies. There will be one case study on corruption, right? Yes. And one case study on life related thing, one case study on emotional intelligence, one case study on some governance issues. So for these common case studies, you should prepare some keywords ready-made so that you can use them in the case studies. Sure. It applies to other GS papers also. You should prepare some frameworks already. For example, if an agriculture question comes, I'll think on these lines: input, seeds, irrigation, then fertilizers, pesticides, then marketing, then harvesting, then technology, then agriculture extension services, then comes the exports. So if a general question comes on agriculture, these are my dimensions. Similarly, internal security issue, what are the measures can be taken, technological, non-technological, institutional. So this kind of framework you should prepare beforehand, so that will help you. So in the last 25 days, we should more focus on the one, dimensions, two, value addition memorization, third is writing full length test. Okay. So these three things are most crucial in this last days, right, sir? Yes. Now reading is less important, rather framing answers, structuring answers, and writing full length test, value addition. These are the most important things. Okay, means sir, I have made already notes, so it is in my mind somewhere, but I have to like substantiate this point. Like that's what you are saying, right, sir? Yes. Now you should concretize. If this question comes, I'll open these dimensions. So then the points automatically comes. The brain feeds that points to you. Yes, sir. Means already I am writing the generic points, but I have to do that the keywords ka wrapper on that and value addition substantiation, so it will be good like that, right, sir? Yes, value addition will improve the specificity, and this ready-made frameworks will reduce the time to write. So your two problems will be solved. Yes. So this is like sir, first man. So it is whether I go for this prelims approach is in me, na? Ki I have to like revise the things and all. So it is like getting not sinking. So thank you, sir, for that. Okay. All the best. Thanks. Yeah. Next question, please. Good evening, sir. Good evening, Andy. Sir, నాకు geography optional, sir. Okay. నాకు పేపర్ 2 కి నోట్స్ ఏం లేదు, కొంచెం పేపర్ 2 కంటెంట్ వస్తలేదు సార్. ఓకే. పేపర్ 1 ఓకే, హ్యూమన్ జోగ్రఫీ అవి రాగలుగుతున్నాను. పేపర్ 2 కి ప్రాపర్ నోట్స్ లేదు, మళ్ళీ అంటే జనరిక్ ఆన్సర్స్ రాస్తున్నా, జిఎస్ ఆన్సర్స్ రాసినట్టు. ఓకే. So you can use my notes kada. I have uploaded my last minute revision notes, sir. Okay, sir. There are, I think, around 100 themes paina I uploaded my notes. So you try to do those kind of notes quickly. సో దానివల్ల ఏమవుతుందంటే జాగ్రఫీలో ఎలాంటి డయాగ్రామ్స్ వేయచ్చు, ఎలాంటి డైమెన్షన్స్ తీసుకురావచ్చు, హౌ కెన్ ఐ ఇంక్లూడ్ థియరీస్, హౌ కెన్ ఐ ఇంక్లూడ్ టెక్నికల్ వర్డ్స్ అనేవి ఐ ఆల్రెడీ గివెన్. ఓకే సార్. ఓకే. అండ్ ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ ఇష్యూ నాకు గ్రూప్ లో పుట్అప్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దట్. Okay, but before that, memorize those notes. I think there are 10 to 15 pages only. Memorize them. It will help you a lot. Okay, thank you, sir. Okay, Andy. Hello, sir. Hi, Andy. Sir, I have one doubt, sir. Like, I'm not able to generate like for 15 mark question for more than 2 pages in few questions. Like, okay. Not which able, question? Like, specific question, please. Like 15, like. Suppose I will tell you. General area చెప్పండి. No need specific question. General area చెప్పండి. We'll try to break it down. Not like areas. For example, in international relations, we can say. Okay. So I'm writing relevant content and for 2 pages only. I can write like వేరే కంటెంట్ ఏమైనా తెచ్చి రాయగలను కానీ బట్ నాట్ మోర్ దెన్ 2 pages అన్నమాట. అలాంటప్పుడు 2 pages లో ఎన్ని వర్డ్స్ రాస్తున్నారు? 14 points.
నో వర్డ్స్ అన్నాను, ఒకసారి వర్డ్స్ కౌంట్ చేయండి కదా. Okay. ఇట్ నెవర్ Okay. అబౌట్ పేజెస్ కదా, ఇట్స్ ఆల్ అబౌట్ వర్డ్స్. మేబీ మీ Okay. హ్యాండ్ రైటింగ్ చిన్న ఉంది అనుకోండి, సో న్యాచురల్లీ ఇట్ విల్ టేక్ 2 pages ఓన్లీ. Okay. సో ఇఫ్ యూఆర్ రైటింగ్ సి 250 లిమిట్ అండి, సో దానికి 230 అరౌండ్ రాసినా కూడా ఇట్స్ గుడ్ ఎనఫ్. Okay. ఓకే, సో నాట్ నెసెసర్లీ పేజెస్ వైజ్ వెళ్ళకండి, గో విత్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్. Okay. Sir, like లేదు మీకు నిజంగానే తక్కువ రాస్తున్నారు, కంటెంట్ డెవలప్ అవ్వట్లేదంటే యూ షుడ్ జస్ట్ రియలైజ్ ఎవ్రీ సబ్జెక్ట్ జిఎస్ లో కెన్ బి లింక్డ్ విత్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఇంటర్నేషనల్ Yes, sir. రిలేషన్స్ లో మీరు ఓన్లీ కోర్ పాయింట్స్ రాసి ఊరుకుంటే కాదు, పెరిఫెరల్ ఇష్యూస్ కూడా రాయాలి. కోర్ ఇష్యూస్ ఫస్ట్ రాయాలి, దెన్ పెరిఫెరల్ ఇష్యూస్ కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నేషనల్ Okay. రిలేషన్స్ లో ఏదో చేస్తున్నప్పుడు ఎథికల్ ఫండింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎథికల్ ఫండింగ్ ఐఆర్ లో ఎట్లా వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఫండింగ్ షుడ్ బి ఎథికల్, ఫండింగ్ షుడ్ బి క్లీన్. బట్ Okay. అది ఎథిక్స్ కదా సార్ అంటే నో, ఇట్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో. సో అట్లాంటి ఫ్రింజ్ డైమెన్షన్స్ కూడా తీసుకురావాలి. Okay, sir. సో Understood. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డయాస్పోరా గురించి రాయకపోతే ఇట్స్ ఎ క్రైమ్. సార్ డయాస్పోరాకి కంట్రీ రిలేషన్ ఏంటి అంటే, మనం ఇంకో కంట్రీతో ఎందుకు రిలేషన్ పెట్టుకుంటున్నాం అంటే మన డయాస్పోరా అక్కడ ఉంది, వాళ్ళ డయాస్పోరా ఇక్కడ ఉంది. డయాస్పోరా ఆల్సో మ్యాటర్స్. సో అలాంటి డైమెన్షన్స్ ఇఫ్ యూ కెన్ రైట్, దెన్ డెఫినెట్లీ పాయింట్స్ ఎప్పుడు ఇష్యూ కాదు మెయిన్స్ లో. క్వాలిటీ పాయింట్స్ మ్యాటర్స్, కానీ పాయింట్స్ యూ కెన్ జనరేట్. Okay. ఓకేనా? Okay. Oh, okay. sir. ఒకసారి వర్డ్స్ చూడండి, ఎన్ని వర్డ్స్ వస్తున్నా దాని ప్రకారం ఐ కెన్ సజెస్ట్ బెటర్. Okay, sir. Sir, ఓకే అండి, thank you, sir. గో హెడ్ నో యూ కెన్ ఆస్క్. సార్ నాకు పర్ కి అరౌండ్ 70 వర్డ్స్ వస్తున్నాయి సార్ పర్ పేజ్. వెరీ గుడ్, 70 is గుడ్. ఓకే సార్. ఓకే, సో 70 is good enough. 210 words are also good enough. ఎందుకంటే డయాగ్రామ్ కూడా ఇస్తాము మనము, కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాము, అవి కూడా ఇట్ మ్యాటర్స్. సో ఒక 15 పాయింట్స్ సాలిడ్ గా పెట్టగలిగితే 15 మార్కర్స్ లో, 10 పాయింట్స్ 10 మార్కర్స్ లో పెట్టగలిగితే యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఓకే సార్. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ లో జనరల్ గానే మోర్ పాయింట్స్ కూడా వస్తాయి. ఒక్కోసారి 10 మార్కర్ దానికి యూ విల్ రైట్ 20 పాయింట్స్ ఆల్సో, ఎందుకంటే అన్ని పాయింట్స్ జనరేట్ అవుతాయి ఈజీగా. కొన్ని క్వశ్చన్స్ కి న్యాచురల్ గా జనరేట్ అవ్వవు, అప్పుడు పారాగ్రాఫ్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఫైన్, యావరేజ్ అవుట్ అయిపోతాయి, ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు దాని గురించి. సార్ ఇప్పుడు మనం నార్మల్ గా అంటే 10 మార్కర్ క్వశ్చన్స్ కి ఇప్పుడు ఏం ఫర్ సమ్ 15 పాయింట్స్ 20 పాయింట్స్ అట్లా అంటున్నారు కదా సార్, అంటే దాని గురించి మనం అంటే సాలిడ్, క్వాలిటీ పాయింట్స్ పైన మనం స్ట్రెస్ చేయాలా లేకపోతే నెంబర్ ఆఫ్ పాయింట్స్ పైన స్ట్రెస్ చేయాలా? ఇట్స్ సి ఫస్ట్ 10 మార్కర్ లో 10 క్వాలిటీ పాయింట్స్, తర్వాత 5 కచరా పాయింట్స్. 10 సాలిడ్ పాయింట్స్ పెట్టకుండా మీరు 20 పాయింట్స్ రాసినా కూడా వచ్చేవి 2-3 మార్కులే పడతాయి. ఓకే, సో రైటింగ్ మోర్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ దట్ ఈస్ నాట్ ద సఫిషియంట్ అండ్ నెసెసరీ కండిషన్. ఓకే. It's just for mental satisfaction, that's it. ఓకే సార్. Okay, when you are lacking in time, put 10 solid points, then move on. That will help you rather than putting 15 random points and moving on. It never works for you. షూర్. Okay na? Okay. థ్యాంక్ యూ సార్. Any other question please? Sir, good evening, sir. Good evening andi. Go ahead please. Hi, sir. This is Rajnikant. Hi andi, hi. Yeah, Cheppandi. sir, you said previously that we have to keep writing FLTs, కదా sir? Yes, సో yes. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక FLT ఇవ్వాలా లేకపోతే ఎన్ని FLTs ఇవ్వాలి ఒకసారి చెప్పగలిగితే? It's up to you, but నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ఒక సిమ్యులేటర్ అయితే పక్కాగా రాయండి. ఏంటి, ఈ ఫ్రైడే ఎస్ఏ, సాటర్డే GS1 GS2, సండే GS2 GS3 GS4, దెన్ మిగతా టెస్ట్లు రాయడం ఇట్స్ అప్ టు యూ. ఓకే. అండ్ నేను ఇంకొకటి కూడా సజెస్ట్ చేస్తాను, 1 day రైట్ T3 టెస్ట్, ఒక ఏదైనా పర్టికులర్ డే రోజు. ఎందుకంటే ఆ స్టామినాని కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, కెన్ ఐ రైట్ ఇట్ అని. ఎస్ సార్, గాట్ ఇట్. బట్ వాట్ ఐ సజెస్ట్, మీరు ఎంత ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఇప్పుడు రాస్తే దట్ విల్ హెల్ప్ యూ, బట్ ఇట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ యువర్ రివిజన్స్ ఆల్సో.
సో ఆ ఫైన్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. Yes, sir. ఓకే, సో ఇప్పుడు నేనేం Yeah. చెప్తా అంటే 60% టైమ్ ఆన్ రివిజన్, 40% టైమ్ ఆన్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ రైటింగ్. దిస్ ఇస్ అ గుడ్ బ్యాలెన్స్. Yes, sir. Sure. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ పాయింట్స్ డైమెన్షన్స్ కి సెపరేట్ ఫ్రేమ్ వర్క్స్ ఉండాలి అని చెప్పారు కదా సార్. ఇప్పుడు అగ్రికల్చర్ కి ఒకటి, ఐఆర్ కి ఒకటి అని. ఎస్ ఎస్ ఎస్. సో అది అంటే అలా ప్రతిదానికి మీరు ఎలా జనరేట్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు అగ్రికల్చర్ కంటే మీరు లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఏదో ఫాలో అయ్యి అన్నారు, ఈ ఐఆర్ కి ఇంకేదో ఫాలో అయ్యి అన్నారు కదా. సో మీరు దాన్ని ఆ ఫ్రేమ్ వర్క్ ని ప్రతిదానికి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? బేసికలీ అండి, మనం ఒక సబ్జెక్ట్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు దేర్ ఆర్ సమ్ సైడ్ చాప్టర్, సైడ్ హెడ్డింగ్స్ అట్లా కదా. ఇప్పుడు మీరు మానిటరీ పాలసీని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేర్ ఆర్ సైడ్ హెడ్డింగ్స్ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్. క్వాంటిటేటివ్ మెజర్స్, క్వాలిటేటివ్ మెజర్స్, దాంట్లో 1 or 2, 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఎప్పుడైతే వాళ్ళు మానిటరీ పాలసీ పైన క్వశ్చన్ అడిగితే ఆ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బికమ్ మై డైమెన్షన్. సిమిలర్లీ పాలిటీ ఏదైనా ఇష్యూ చదివారనుకోండి, పాలిటీలో separation of powers ఉన్నప్పుడు there are certain things. Separation of powers in legislature, separation of powers executive, separation of powers in judicial functions. అట్లా తర్వాత స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్. సో ఇలాంటి అన్ని మనకి సబ్జెక్ట్ లోనే సబ్ టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్ టాపిక్ ఇస్ ఎ డైమెన్షన్ ఫర్ అస్. సో ఇఫ్ యు టేక్ జాగ్రఫీలో ఏదైనా ఒక ఇష్యూ గురించి వచ్చినప్పుడు దాన్ని జియాలజీ ఏంటి, తర్వాత క్లైమేట్ ఏంటి, హైడ్రాలజీ ఏంటి, తర్వాత ఎన్విరాన్మెంట్ ఏంటి, సాయిల్స్ ఏంటి, తర్వాత హ్యూమన్ జాగ్రఫీలోకి వచ్చేసి అగ్రికల్చర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఏంటి జాగ్రఫీ సిలబస్ లో సబ్ టాపిక్స్. అవన్నీ బికమ్స్ యువర్ డైమెన్షన్స్. అలా. Yes, sir. సో Sir, yeah. సబ్జెక్ట్ లో సబ్ టాపిక్స్ బికమ్స్ యువర్ డైమెన్షన్స్. Yes, sir. సార్ అండ్ ఇప్పుడు యూజువల్లీ మనం జిఎస్విలో చూసుకుంటే ఫ్యాక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా సార్. అంటే ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మొన్న అభ్యాస్ రాస్తున్నప్పుడు ఇండియాస్ డయాస్పోరా గురించి ఏదో క్వశ్చన్ ఉంది. దాంట్లో నేను ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1 million పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు యుఎస్ ఫర్ స్టడీ అని చెప్పి 1 million అనేది నా ఫ్లూక్ నెంబర్స్, నాకు ఓకే. తెలియదు. బట్ దాన్ని అక్కడ నేను ఫ్లూక్ పెడదాం అని చెప్పి సర్లే ఒక నెంబర్ పెట్టాలని చెప్పి పెట్టాను. బట్ నేను నా ఇవాల్యుయేషన్ లో తను ఏమన్నాడంటే, అంటే అభ్యాస ఇవాల్యుయేషన్ లోని ఇట్స్ 4 lakhs నాట్ 1 million అని రాశాడు అనమాట. ఎగ్జాక్ట్లీ అది పాయింట్ చేస్తూ. ఓకే. సో డూ యూ థింక్ ఎగ్జామినర్స్ కూడా అలానే ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్ చూస్తారంటారా, లేకపోతే అట్లీస్ట్ కొంచెం దగ్గరలో ఉన్న ప్రాబ్లం లేదంటారా? దే డూ బట్ అంత స్ట్రెస్ తీసుకోరు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ మిస్టేక్ దే అండర్స్టాండ్. బట్ ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ మిస్సింగ్ యువర్ మార్క్ ఎవ్రీ సింగిల్ టైం, దెన్ వాళ్ళు నోటీస్ చేస్తారు. ఓకే. ఓకే, దెన్ ఏంటంటే దెన్ యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్. ఎప్పుడైతే వెన్ యూఆర్ అన్సర్టెన్, ట్రై టు పుట్ అప్ ఎ రేంజ్ రాదర్ దెన్ ద స్పెసిఫిక్ నంబర్. సో 5 to 10 lakh మేబీ ఇట్ మైట్ ఆల్సో వ్యారీ కదా. ఇయర్ టు ఇయర్ వ్యారీ అవుతుంది, సిచ్యువేషన్ బట్టి వ్యారీ అవుతుంది, గ్లోబల్ పాలిటిక్స్ ని బట్టి కూడా వ్యారీ అవుతుంటది. సో దట్ ఈస్ అక్సెప్టబుల్ రేంజ్ అయిపోతుంది అప్పుడు. ఓకే, ట్రై టు అవాయిడ్ ఇట్. బట్ ఒక క్వశ్చన్ లో అన్అవాయిడబుల్ గా యూజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. అప్పుడు మనము దాన్ని సాఫ్ట్ అండ్ చేసేసి ప్లే ఇట్ విత్ ద రేంజెస్ రాదర్ దెన్ దిస్. ఇంకొక ట్రిక్ ఏంటి అంటే ట్రై టు డూ స్పెసిఫిక్ థింగ్స్. ఇందులో ఇంకా మోర్ స్పెసిఫిక్ ఎలా అంటే 10 million పాపులేషన్, లైక్ 10 million పాపులేషన్ ఇన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్స్ ఆర్ మూవింగ్ అవుట్. యూ కెన్ పుట్ ఇట్ లైక్ దట్. సో అట్లాంటి స్పెసిఫిక్ డేటా ఎవరు వాళ్ళకి దొరకదు కూడా. రైట్, దట్ యూ గేమ్ ఆల్సో యూ కెన్ ప్లే బట్ కేర్ఫుల్లీ. ఓకే సార్. అండ్ ఇంకొక క్వైరీ సార్. సో మీరు మీ లాస్ట్ 25 days ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే పర్ డే మీరు ఆప్షనల్కి ఎంత పెట్టారు, పర్ డే మీరు జిఎస్కి ఎంత పెట్టారు, ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశారు, ఎన్ని టెస్ట్ రోజు ఎలా రాశారు? ఓకే, సో లాస్ట్ 15 days స్పెషల్లీ నేను ఏం చేసేవాడిని అంటే ఐ స్టాప్ లుకింగ్ ఎట్ ద సబ్జెక్ట్ వైజ్. సో ఇది పాలిటీ, ఇది హిస్టరీ అని ఇట్లా కాకుండా దిస్ ఇస్ GS1, దిస్ ఇస్ GS2, దిస్ ఇస్ GS3, దిస్ ఇస్ GS4. ఓకే, అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ లో నా మేజర్ ఫోకస్ దేనిపైన ఉండే అంటే ఫ్రేమ్ వర్కింగ్ పైన ఉండేది. సో నా ఓన్లీ టార్గెట్ ఏంటంటే నేను ర్యాండమ్ ఎనీ టాపిక్ ఇస్తే ఐ షుడ్ డైమెన్షన్స్ ఎన్ని ఒక 15 తీసుకురావాలి ప్రతి దాంట్లో.
15 మార్కర్కి 15 పాయింట్స్ జనరేట్ చేయాలి, 10 మార్కర్కి 10 పాయింట్స్ జనరేట్ చేయాలి. హౌ టు డూ దట్? సో నేనేం చేస్తుంటే అన్ని కోచింగ్ వాళ్ళది మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, అది జస్ట్ తీసుకొని ఈ క్వశ్చన్ వస్తే నేను ఏ 15 పాయింట్స్ రాస్తాను, క్విక్ జనరేట్ చేసుకోవడం. దిస్ ఈజ్ నథింగ్ బట్ రివిజన్ ఆల్సో. ఇప్పుడు మీరు 8057 రివాల్ట్ క్వశ్చన్ తీసుకున్నారు, యూఆర్ థింకింగ్ ఆన్ ద డైమెన్షన్స్, నేను దీనికి ఏ పాయింట్స్ పెట్టాలి అని. క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇంపాక్ట్ ఆఫ్ 8057 ఆన్ ఇండియన్ మైండ్ సెట్ అని వచ్చినప్పుడు నేను ఏ పాయింట్స్ పెడతాను అని చేస్తున్నప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ అ రివిజన్. సో అలా 15 పాయింట్స్ వస్తాయా లేవా అని చూసుకునేటోని. మెనీ టైమ్స్ రాకపోయేవి, ఐ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు ఏం చేసింది, వెంటనే వాళ్ళ మోడల్ ఆన్సర్ ఓపెన్ చేసేసి ఏ ఎక్స్ట్రా పాయింట్స్ ఇంకేం జనరేట్ చేయొచ్చు అని ఒకసారి చూసుకునేవాడిని. ఆల్రెడీ మనం చదివి ఉన్నాము, రివైజ్ చేస్తున్నాం కాబట్టి చూడగానే తెలిసిపోతుంది, ఓకే ఇది మిస్ అయ్యా, ఆ టాపిక్ అయిపోయింది, మూవ్ ఆన్ టు ద సెకండ్ టాపిక్. దెన్ అదేమొచ్చింది, ఏదో 1952 ఇస్ ద లాస్ట్ నెయిల్ ఇన్ ద కఫెన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. దెన్ 1 2 3 4 5 6 7 పాయింట్స్ జనరేట్ చేసా, రివిజన్ అయిపోయింది. ఇంకా 4 పాయింట్స్ ఏం కావాలి, మోడల్ ఆన్సర్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూడటము. సో దీనివల్ల ఏమవుతుందంటే క్విక్ రివిజన్ అయిపోతుంది అండ్ యు ఆర్ రివైజింగ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ సైకిల్, ఎగ్జామినేషన్ వే. సో ఎగ్జామ్ లో కూడా మీకు కావాల్సింది కాన్సెప్ట్ మొత్తం ఎండ్ టు ఎండ్ గుర్తుకోవడం కాదు కదా, యూ నీడ్ 15 సాలిడ్ పాయింట్స్ అండ్ యు ఆర్ గెటింగ్ ఇట్. అలా Yes, thank you, sir. ఓకే, దట్ ఐ యూస్ టు డూ. దెన్ లాస్ట్ 10 days లో నో ఆప్షనల్, లాస్ట్ 10 days ఓన్లీ జిఎస్, ఎస్ఏ, GS2, GS3, GS4, GS1. అండ్ ఎందుకంటే 6 days దొరుకుతుంది కాబట్టి బిఫోర్ దట్ 1 or 2 days ఐ కెన్ గివ్ ఇట్ ఫర్ ఆప్షనల్, ఎస్పెషల్లీ పేపర్ 2. ఎందుకంటే ఎవ్రీ ఆప్షనల్ పేపర్ 2 ఈజ్ రిలేటెడ్ టు జిఎస్ ఆల్సో. సో అది ఫినిష్ చేయడం వల్ల జిఎస్ అయిపోద్ది, ఆప్షనల్ కూడా అయిపోతాయి కాబట్టి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది. అండ్ మీరు ఆప్షన్ కింద టెస్ట్ వస్తుంది సార్? ఆప్షనల్ కి ఐ డిడ్ ఎ మిస్టేక్ యాక్చువల్లీ. నేను టెస్ట్ రాయకుండా ఐ యూస్ టు డూ ఫ్రేమ్ వర్క్స్ అండ్ ఆల్, బట్ 5 to 6 టెస్ట్ ఆర్ గుడ్, డీసెంట్ అట్లీస్ట్. ఇఫ్ యూ డిడెంట్ రైట్, ఇఫ్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద ఇన్సెక్యూరిటీ. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఆప్షనల్ రాయకపోతే, ఇవి రాస్తారు కదండి ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోయిన తర్వాత ట్యూస్డే, వెన్స్డే ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, సెకండ్ డే కూడా పేపర్ 1, పేపర్ 2 రాసేయండి. 4 tests, that will be enough if you didn't write so far. Yes, sir. It doesn't matter అండి, ఎవరైతే ఆప్షనల్ టెస్ట్ రాయలేదో డోంట్ టేక్ ఇట్ లైట్. ఆప్షనల్ చదవడం వేరు, నాలెడ్జ్ ఉండడం వేరు, రాయడం వేరు. సో ప్లీజ్ రైట్ ఇట్, ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్. ఒక 50 marks ఇంప్రూవ్ అవుతాయి మీకు ఈజీగా. Yes, sir. Thank you, sir. ఓకే అండి. సార్ సారీ ఫర్ ఇంటరప్షన్, ఇందాక ఎస్ఏ మాట్లాడుతున్నా కదా సార్. ఓకే నో గో అహెడ్ అండి. సార్ అదే సార్, నాకు మాక్ ఎస్ఏస్ లో ఫీడ్బ్యాక్స్ లో ఏంటంటే నేను ఎగ్జాంపుల్స్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ ఎస్ఏ టాపిక్ ని. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అని ఒకసారి చెప్తున్నారు, అండ్ రిమైనింగ్ టైం ఏంటంటే ప్రాపర్ గా నాకు అర్థం కావట్లేదు సార్ అసలు ఏం ఉండాలి ఎస్ఏలో అని చెప్పేసి. సో ప్లీజ్ సజెస్ట్ చేస్తారా సార్? ఓకే, నేను చాలా మంది మీవి ఎస్ఎస్ కూడా చూసానండి. ఎస్ఎస్ లో 2 things స్పెసిఫిక్ ఉండాలి. వన్ ఈస్ దట్ యూ రైట్ ఎగ్జాంపుల్స్. సో మీరు సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్ అంటే యూ గివ్ అన్ ఎగ్జాంపుల్, యూ ఎక్స్ప్లెయిన్. విత్ దట్ యూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఎకనామిక్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, ఇవన్నీ చేశాక క్వశ్చన్ లో ఆ ఎస్ఏలో నాకు 3 things ఉండాలి. వై సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్, హౌ సింప్లిసిటీ లీడ్స్ టు సోఫిస్టికేషన్, అండ్ వాట్ వీ కెన్ డూ టు ఫాలో దిస్ ప్రాసెస్. వై, హౌ, వాట్, ఈ 3 things చేశారనుకోండి, యు ఆర్ బ్రింగింగ్ అనాలిసిస్ ఇన్ టు యువర్ ఎస్ఏ. యు ఆర్ రైటింగ్ ఎగ్జాంపుల్, యు ఆర్ బ్రింగింగ్ మల్టీ డైమెన్షనాలిటీ ఇన్ టు యువర్ ఎస్ఏ. ఇవి 2 ఎన్షోర్ చేస్తూ యూ రైట్ ఏ డీసెంట్ రైట్ అప్, కట్ కాకుండా ఒక ఫ్లో ఆఫ్ ఐడియాస్. తర్వాత మార్కెట్ లో ఇంకొక గలత్ ఫెమి ఉంది ఏంటంటే, ఫ్లో అంటే ఒక పారాగ్రాఫ్ ని ఇంకొక పారాగ్రాఫ్ ని లింక్ చేయడం అంటారు. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, హ్యావింగ్ డిస్కస్ దట్ వీఆర్ ప్రొసీడింగ్. అది లింక్ కాదు. లింక్ ఏంటి అంటే మీ థాట్స్ ఒక న్యాచురల్ వేలో ఫ్లో అవ్వాలి. You are writing an example of Mahatma Gandhi, then you are writing Buddha, then you are writing Hitler, then you are writing Pradhan Mantri Modi, which is not good. It is not a good flow. Flow enti, you start with Buddha, then you write Gandhi, then you write Hitler, then you write Modi ji.
ఇట్ ఈస్ ఎ ఫ్లో. ఓకే సిమిలర్లీ ఏదైనా సెక్టార్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు యూ డిస్కస్ ప్రైమరీ సెక్టార్ ఫస్ట్, దెన్ సెకండరీ సెక్టార్, దెన్ టెరిషరీ సెక్టార్. దిస్ ఇస్ ఎ ఫ్లో. ఫ్లో ఉండాలి అంటే ఇది. సో పీపుల్ ఏం చేస్తున్నారు, దే ఆర్ రైటింగ్ అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఫస్ట్, స్టార్ట్అప్ నెక్స్ట్, some random world example third, then industries at the fourth, which is a cut type of essay. So I hope you understand. తర్వాత ఎప్పుడైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారో యూ డిస్కస్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్. మోస్ట్ వల్నరబుల్ ఎవరు, దాని కంటే లెస్ వల్నరబుల్, దాని లెస్ వల్నరబుల్, దాని లెస్ వల్నరబుల్, అలా ఇదొకటి. సో వన్, ఎగ్జాంపుల్స్ అనేవి ఒక ఆర్డర్ లో రావాలి. సెకండ్ థింగ్ ఏంటి, వై, వాట్, హౌ. ఆల్వేస్ వీ షుడ్ డిస్కస్. ఇప్పుడు ఎస్ఏలో ఒకటి ఉంది, లైక్ సన్ ఉన్నప్పుడే రూఫ్ ని రిపేర్ చేసుకోవాలన్నప్పుడు వాట్ వీ కెన్ డూ టు ఎన్ష్యూర్ దట్ రూఫ్ ఈజ్ రిపేర్డ్ వెన్ ద సన్లైట్ ఈస్ దేర్. సో ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఆ సొల్యూషన్ అప్రోచ్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ పేజ్ లోనో లాస్ట్ నుంచి థర్డ్ పేజ్ లోనో నాకు కనిపించాలి. ఓకే, వన్ ఈస్ డైమెన్షన్స్, వన్ ఈస్ హౌ అండ్ ఇది చెప్పాను. తర్వాత ఏంటి అంటే అనాలిసిస్ ని మీరు బ్రింగ్ చేస్తారు కదా, నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. యూ ప్లీజ్ ప్రొవైడ్ సొల్యూషన్స్. ఇండివిజువల్ లెవెల్లో ఏం చేయొచ్చు, సొసైటీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, వన్ లెవెల్లో ఏం చేయొచ్చు, దిస్ యూ కెన్ రైట్. లేకపోతే యాజ్ ఎ సొసైటీ మనం ఏం చేయొచ్చు, టెక్నాలజికల్ సొల్యూషన్స్, ఫినాన్షియల్ సొల్యూషన్స్, సిస్టమేటిక్ సొల్యూషన్స్, యూ రైట్ దెమ్. లేకపోతే పర్సనల్ లెవెల్లో ఏం స్టెప్స్ తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, యూ రైట్ దెమ్. అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీథీసిస్. మెనీ టైమ్స్ సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సొఫిస్టికేషన్ అని ఉందనుకోండి, వి షుడ్ రైట్ ఎ పారాగ్రాఫ్ ఆర్ 2 paragraphs on why not every time this is wrong, this is not true. Sometimes complexity is needed, not simplicity is the ultimate sophistication antaru kada. Not every time this is true, sometimes this is also needed. For example, you should show the ecosystem simplify చేస్తే sophistication అవ్వదు, it will be collapsed. సో ఎంత కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ డెవలప్ అయితే అది అంత సొఫిస్టికేటెడ్ అన్నట్టు. సో నేనేం చెప్తున్నా, ఎంటైర్ ఎస్ఏలో సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సొఫిస్టికేషన్ అని వేరియస్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఎట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఈజ్ ఆల్సో ఉంది అని చెప్తున్నాను నేను. ఏంటి, ఒక 2 paragraph లో. దట్ ఈస్ ఆల్సో గుడ్. దట్ యాడ్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ టు యువర్ ఎస్ఏ. మెనీ పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్. ఓకే, సో సన్ ఉన్నప్పుడే రూఫ్ చక్కబెట్టుకోవాలి, రిపేర్ చేసుకోవాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు యాంటీ థీసిస్ ఏం రాస్తాము, ఓకే సన్ ఉన్నప్పుడే రూఫ్ చక్కబెట్టుకోవాలి, బట్ మెనీ టైమ్స్ సన్ వెళ్ళిపోయాక మనం రియలైజ్ అవుతాము, అప్పుడు సిచ్యువేషన్ మనం దాటిపోయింది కదా అని ఖాళీకి కూర్చోకూడదు. సో అప్పుడు ఫ్లాష్ లైట్ వేసుకొని అయినా రూఫ్ ని రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో సిచ్యువేషన్. దిస్ విల్ యాడ్ ఎ బ్యూటిఫుల్ డైమెన్షన్ టు యువర్ ఎస్ఏ, బ్యూటిఫుల్ మెచ్యూరిటీ టు యువర్ ఎస్ఏ. అయిపోయింది, ప్రాబ్లం అయింది, దెన్ వాట్ వీ షుడ్ డూ, యూ కెన్ డూ ఇట్. ఆ ఆప్టిమిజం కానీ, ఆ ఫ్లేర్ కానీ, లేకపోతే మీ పర్సనల్ టచ్ ఇట్లాంటి మ్యాటర్లో వస్తుంది. ఓకే, తర్వాత కంక్లూజన్ లో డోంట్ ట్రై టు ఎండ్ అబ్రప్ట్లీ. చాలా మంది అబ్రప్ట్ గా ఎండ్ చేస్తున్నారు. రైట్ కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అట్లీస్ట్ కంక్లూజన్ లో. అండ్ కంక్లూజన్ లో డోంట్ పుట్ న్యూ ఐడియాస్, జస్ట్ కంక్లూడ్ ఆర్ సమ్మరైజ్ ఆర్ డిస్కస్, రీఫ్రేమ్ ద ఇష్యూ అగైన్, డిస్కస్ ద సేమ్, అట్లా చేయండి. ఓకే, అండ్ మోస్ట్ క్లాసిక్ మిస్టేక్, నేను కూడా బాధితుండే, ఇంట్రడక్షన్ ని ఒక ధమాకతో స్టార్ట్ చేద్దామన్న కాన్సెప్ట్ వస్తుంది మనకి. బ్యూటిఫుల్ ఉండాలి, ఇంట్రడక్షన్ చదవగానే ఎగ్జామినర్ బ్లాస్ట్ అవ్వాలి అంటారు. నో, దానివల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ లో ఇష్టం వచ్చిన స్టోరీ రాసేస్తాము, గలీజ్గా ఉంటుంది. వాట్ యూ షుడ్ ట్రై టు డూ, నెవర్ ట్రై టు ఓపెన్ విత్ ఎ బ్యాంక్. ఇఫ్ యూ టేక్ ఎనీ రాజమౌళి సినిమాస్, దే స్టార్ట్ వెరీ స్లోలీ, దే పికప్ స్లోలీ. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, తర్వాత ఫినాన్స్ క్లైమాక్స్ లో బ్యాంగ్ ఉంటుంది, బట్ స్టిల్ వి ఎంజాయ్. ఎవ్రీ మూవీ, ఎవ్రీ స్టోరీ స్టార్టింగ్ నుంచే బ్యాంగర్ ఉండదు. వీ షుడ్ రియలైజ్ దిస్. ఎగ్జామినర్ ఎవరైతే ఆ ఇంట్రెస్ట్ క్యాచ్ చేయాలి, బ్యూటిఫుల్ ఎస్సెస్ రాయాలని చెప్తారో వాళ్ళు ఒక లాజిక్ ఏం మర్చిపోతారంటే, మనం ఒక 100 pages రాయట్లేదు, 11 pages రాస్తున్నాం. సో ఆ స్లోగా ఆ బిల్డ్ చేయాలి మన ఎస్సే టెంపోని. సో నో నీడ్ టు టేక్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ ఇంట్రడక్షన్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎస్సే. ఇదేదో స్పెసిఫిక్ లాగా ట్రీట్ చేయకండి, దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లో మనము అజీబ్సా రాస్తాం. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ఎస్సే అండి. ఓకే సార్. సో వన్ మోర్ క్వశ్చన్ సార్. yes sir, yes, sorry sir. Yeah, so one more question ఏంటంటే,
వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ నేను కంప్లీట్ గా అసలు చూడలేదు సార్ ఆల్మోస్ట్. సో అట్ ద ఓకే ప్రెసెంట్ టైమ్ మీ సజెషన్స్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే సి ఇఫ్ మీరు ఎగ్జామినర్ అయి ఉంటే ఓకే ప్రజెంట్ కాంటెక్స్ట్ మైండ్ లో పెట్టుకొని పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో కానీ వరల్డ్ హిస్టరీలో కానీ ఏ 10 క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? మీరే ఎగ్జామినర్, ఓకే మీరు ఇప్పుడు క్వశ్చన్స్ సెట్ చేయాలి పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి. ఏదో ర్యాండమ్ అయితే సెట్ చేయరు కదా మీరు. ఎస్ సార్. ఇప్పుడు అదేదో అయింది కదా గ్రీన్ రెవల్యూషన్ పైన అయితే క్వశ్చన్ సెట్ చేయరు. ఎస్ ఇట్స్ ఇంపార్టెంట్ బట్ సెట్ చేయరు, ఎందుకంటే రీసెంట్ టైంలో దానికి కనెక్ట్ అయ్యేది ఏం లేదు. రీసెంట్ టైంలో కనెక్ట్ అయ్యేది ఏముంది? న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి, ఎందుకంటే ఎస్ సార్. న్యూక్లియర్ బాగా డ్రామా నడుస్తుంది రైట్. ఎస్ సో ఇండియా పోక్రాన్ 1 పోక్రాన్ 2 న్యూక్లియర్ అదొకటి, ఇండియన్ పాలసీ అదొకటి చేస్తారు. ఇంకా వరల్డ్ హిస్టరీలో ఏం సెట్ చేస్తారండి? రీసెంట్ గా ఏం నడుస్తుంది వరల్డ్ హిస్టరీలో? నాటో అండ్ ఇజ్రాయెల్ ఇష్యూ. నాటో ఇష్యూ ఒకటి నడుస్తుంది. సో నాటో ఎస్ ఫార్మేషన్ కానీ అదే నాటో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి దిస్ టైం, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే సార్. నాటో వరల్డ్ డైనమిక్స్ ని ఎట్లా షేప్ చేస్తుంది, అసలు నాటో ఎందుకు ఫామ్ అయింది? ఆర్టికల్ 5 అనుకుంటా నాటోది, ఒకసారి చూడండి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ఒక కంట్రీ పైన అటాక్ చేసినా కూడా అది కామన్ అటాక్ లాగానో కలెక్టివ్ అటాక్ లాగానో చేస్తే వాళ్ళు కలెక్టివ్ యాక్షన్ చేస్తారు. ఆ ఒక స్పెసిఫిక్ ఆర్టికల్ గుర్తు చేసుకోండి. తర్వాత ఎస్ సార్. సోవియట్ డిసింటిగ్రేషన్ ఓకే సార్. రైట్, అది ఓకే సార్. ఇంకేముందండి? ఇజ్రాయిల్ పాలస్తీనా నడుస్తూనే ఉంటది, బట్ అది ఎవ్రీ ఇయర్ అవుతుంటది, అది రొటీన్ ఎఫైర్ మనకి. ఓకే సార్. ఇంకేముంటది? గెస్ చేయండి, ట్రై టు గెస్. పోస్ట్ ఇండిపెండెన్స్ చూడండి అసలు ఏముంది, రీసెంట్ టైంలో ఏ ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఎమర్జెన్సీ టైంది రావచ్చండి, 1975 సంథింగ్ ఓకే ఎమర్జెన్సీ సార్. అయింది కదా. ఎస్ సార్. ఆ ఎమర్జెన్సీ ఎస్ పీరియడ్ లో హిస్టరీ కానీ ఆ పర్టికులర్ ప్రైమ్ మినిస్టర్ టైంలో ఈవెంట్స్ కానీ ఇట్ కెన్ కమ్. ఓకే సార్. బంగ్లాదేశ్ ఇంకేమున్నాయి? ఇష్యూ సార్. బంగ్లాదేశ్, ఫార్మేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, హౌ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇదొకటి. చైనా పైన వచ్చే ఛాన్స్ ఉందా? వెరీ లెస్. జపాన్ పైన వచ్చే ఛాన్స్ ఉందా? వెరీ లెస్. ఎస్ కొరియా సార్. వార్, వెరీ లెస్. సో వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. ఓకే, వరల్డ్ వార్ 1 ఓకే వరల్డ్ వార్ 2 ఎట్లా ప్రిపేర్ అవుతారంటే, డోంట్ రీడ్ ఎనీ నోట్స్. ఏదో కోచింగ్ వాళ్ళు సబ్జెక్ట్ స్పెసిఫిక్ పెట్టుంటారు కదా, దాంట్లో వరల్డ్ ఎస్ హిస్టరీ సార్. టెస్ట్ చూడండి. చూసినప్పుడు వరల్డ్ వార్ పైన క్వశ్చన్ డెఫినెట్ గా అడుగుతారు, 2 పైన డెఫినెట్ గా అడుగుతారు. సో దాన్ని ఓకే మోడల్ ఆన్సర్ చదివేయండి. ఓకే సార్. చదివేసిన తర్వాత ఇంతే. ఒకవేళ దీని బయట క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరైతే వరల్డ్ హిస్టరీ 15 days చదివిర్రో వాళ్ళ ఆన్సర్లు మీ ఆన్సర్లు సేమ్ ఉంటాయి. ఓకే ఈ సార్. టాపిక్స్ కాకుండా బయట టాపిక్స్ నుంచి వస్తాయి. ఓకే ఓకే, సార్. దిస్ ఇస్ ద బెస్ట్ దట్ యూ కెన్ డూ. 5-6 టాపిక్స్ మనం ఏదో ఫ్రేమ్ చేసాము. సో 5-6 టాపిక్స్ విల్ డూ ఇట్. ఇండస్ వాటర్ ట్రీటీ అండి, మర్చిపోయాను. ఓకే. ఇండస్ వాటర్ ట్రీటీ ఆ సంగతి ఏంటి, అసలు ఎప్పుడు సైన్ చేశారు, అదొకటి. తర్వాత షిమ్లా అగ్రిమెంట్ మనకు బంగ్లాదేశ్ ఫార్మేషన్ అప్పుడు వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఓకే సార్. 8-9 టాపిక్స్. దీని బయట వస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ, ఎందుకంటే మీరు మిగతా వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకున్నారు హిస్టరీ ప్రిపేర్ అయ్యి, మీరు ఆ టైంలో వేరే చదువుకున్నారు. ఓకే, ఓకే సార్. దట్స్ ఇట్ అండి, స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. సార్ ఓకే. ఓకే చెప్పండి. థ్యాంక్ యూ సార్ సార్. సో మీరు ఇందాక రివిజన్ అప్పుడు కోచింగ్ వాళ్ళ పేపర్స్ తీసి ఆ క్వశ్చన్స్ బట్టి పాయింట్స్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా రివిజన్ అవుతుంది అన్నారు కదా. సో Yes, సిమిలర్ థింగ్ పీవైక్యూస్ వాడే చేయొచ్చా ఇన్స్టెడ్ ఆఫ్ absolutely. కోచింగ్? You are spot on. Previous year questions always చేయాలి, దట్ షుడ్ బి అవర్ ప్రియారిటీ. బట్ ఇక్కడ ఒక చిన్న లాకున ఏంటంటే మోడల్ ఆన్సర్స్ ఉండవు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 days ఆర్ నెక్స్ట్ 10 days ఫోకస్ మేజర్లీ ఆన్ ద మాక్ టెస్ట్. దానివల్ల ఏమవుతుంది అంటే సిలబస్ కవర్ అవుతుంది, నోట్స్ కవర్ అయిపోతాయి, టాపిక్స్ కవర్ అవుతాయి. 15 days మార్క్ నుంచి అస్సలు కోచింగ్ పేపర్స్ ముట్టుకోకండి, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పట్టుకోండి. లాస్ట్ 15 days లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్ప ఇంకేం చూడకూడదు. బట్ ఇప్పుడు 25th day నుంచి 15th day వరకు కోచింగ్ మోడల్ ఆన్సర్ చూడడం వల్ల ఏమైతే అంటే మీకు ఆ పాయింట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ, ఒక్కోసారి కోచింగ్ మోడల్ ఆన్సర్స్ లో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లేకపోతే బ్యూటిఫుల్ డాటా ఉంటుంది, దట్ యూ కెన్ పిక్ ఇట్ అప్. సో అది లాస్ట్ 15 days లో చేయలేం మనం, అందుకని ఇప్పుడు చేయమని చెప్తున్నా. But if you're not comfortable with coachings, you can do previous year questions for
లాస్ట్ 25 days ఆల్సో. బట్ ముందు చెప్పిన లాజిక్ ప్రకారం ఇట్ మేక్ సెన్స్ టు విజిట్ ద కోచింగ్ ఆన్సర్స్. సార్ సో ఓకే అది అదే సో మీరు అన్నట్టు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ది వాడచ్చు. సో పీవైక్యూస్ దానికి వెళ్ళేటప్పటికి లెట్స్ సే లాస్ట్ 10 days అయినా ఇప్పటి నుంచి చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GS 3లో కానీ GS 2లో కానీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఎకానమీ అట్లాంటి అండ్ సోషల్ జస్టిస్ వాటికి కొన్ని స్పెసిఫిక్ ఆ ఇయర్ స్పెసిఫిక్ ఈవెంట్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్. ఓకే, అవి కూడా ఐ షుడ్ ట్రై టు ఫిగర్ దోస్ ఆన్సర్స్ అవుటా, ఆర్ అవి ఇగ్నోర్ కొట్టేసి జనరల్ థీమ్స్ బట్టి ఎట్లా వెళ్తున్నాడు అట్లా ఆలోచించుకుంటూ వెళ్ళమంటారా? ఇగ్నోర్ కొట్టేయచ్చు. ఇంకొక బెటర్ వే టు అప్లై ఏంటి అంటే, ఈ ఇయర్ లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి అట్లాంటి టాపిక్ పైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఒకసారి చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో ఒక స్పెసిఫిక్ యాక్ట్ గురించి కానీ స్కీమ్ గురించి కానీ క్వశ్చన్ అడిగింటాం. ఎన్విరాన్మెంట్ లో దే ఆర్ ఆస్కింగ్ యాక్చువల్లీ, అది కూడా ఒక థీమ్, ఒక థీమాటిక్ ట్రెండ్. ఎందుకంటే నాన్ అటైన్మెంట్ సిటీస్ అడిగారు, తర్వాత ఒక స్పెసిఫిక్ బిల్ గురించి ప్రొవిజన్స్ చెప్పమని చెప్పారు. సో ఇప్పుడు అట్లా ట్రెండ్ ట్రేస్ చేసినప్పుడు నెక్స్ట్ రావాలి. ఈసారి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో ఏ పర్టికులర్ యాక్ట్ పైన వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి కరెంట్ అఫైర్స్ తిప్పేసి చూస్తారు. ఆ పర్టికులర్ క్వశ్చన్ లో ఈ ఇయర్ వచ్చిన యాక్ట్ పెట్టేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే ఆ పర్టికులర్ స్కీమ్ బదులు ఈ ఇయర్ లో ఏదైతే స్కీమ్ ఉందో అది పెట్టేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అడ్వాన్స్ లెవెల్, ఇంకా క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, అట్లాంటి ర్యాండమ్ క్వశ్చన్స్ పడ్డప్పుడు డైమెన్షన్స్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇది కూడా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. N2 సంథింగ్ ఎర్న్ అని 2023లో ఒక క్వశ్చన్ వచ్చింది. నాన్ అటైన్మెంట్ సిటీస్ గురించి నాకు క్వశ్చన్ వచ్చింది. బ్లూ LED గురించి క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ గా. ఇవన్నీ షాకర్స్. సో అట్లాంటి వచ్చినప్పుడు ఎట్లా పాయింట్స్ జనరేట్ చేయాలనేది కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే, యూ జస్ట్ ప్లే విత్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ విల్ హెల్ప్ యూ. హలో సార్. ఓకే, చెప్పండి సార్. ఇది ఇప్పుడు మనం డైమెన్షన్స్ అంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా డౌట్ ఏంటి సార్, ఇప్పుడు ఐఆర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైమెన్షన్స్ తెలుసు, ఒక టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఎకానమీ పరంగా, ఇలా మనం డైమెన్షన్స్ ప్రతి కంట్రీకి ఉన్నాయి. కానీ ప్రతి పాయింట్ కి మనం ఇప్పుడు సబ్స్టాన్షియేషన్ ఇవ్వగలగాల సార్? అంటే అది ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ అయిద్దా, లేదంటే మీరు అన్నట్టు మరి జనరల్ పాయింట్ అయిద్దా అని? నో, మీరు ఆ పర్టికులర్ పాయింట్ వెనక సాలిడ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ పెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా US రిలేషన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో స్పెసిఫిక్ యాంగిల్ ఏంటి, ఎకానమీ. దాంట్లో జనరల్ పాయింట్ ఏంటంటే, ఇండియా అండ్ అమెరికా USA హ్యాస్ ద రోబోస్ట్ ఎకనామిక్ రిలేషన్స్. ఇది వెరీ జనరల్ పాయింట్. దీనికి మీరు ఎగ్జాంపుల్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక పాయింట్ రాశారు, ఇండియా అండ్ ఎకానమీ హ్యాస్ దిస్ స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్, ఇండియా ఎక్స్పోర్ట్స్ IT ప్రొడక్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ టు USA. ఇప్పుడు ఏమైంది, ఇది స్పెసిఫిక్ పాయింట్ అయింది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఇంత ఫార్మా ఎక్స్పోర్ట్స్ చేశారని రాయాల్సిన పని లేదు. ఉంటే రాయొచ్చు, బట్ నెసెసరీ రాయాల్సిన పని లేదు. బట్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇట్స్ వెరీ జనరల్, వెరీ వేగ్. ఇండియా అండ్ US హాస్ రోబోస్ట్ ఎకనామిక్ టైస్. డైమెన్షన్ అది, బట్ అది వాల్యూ పాయింట్ ఎనీ వాల్యూ యాడ్ చేయట్లేదు. దానికప్పుడు ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ 2021లో ఇంత ట్రేడ్ కండక్ట్ చేశారు. అలా కాకుండా మీరు పాయింట్ ఎలా పెట్టారంటే, ఇండియా ఎక్స్పోర్ట్ సబ్స్టాన్షియల్ ఫార్మా అండ్ IT ప్రొడక్ట్స్ టు USA. దీనికి నాట్ నెసెసరీ టు పుట్ డాటా. దిస్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్పెసిఫిక్ పాయింట్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మార్కర్ క్వశ్చన్ కి సేమ్ ఒక IR లోనే అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 15 పాయింట్స్ జనరేట్ చేయాల్సి వస్తుంది కదా సార్. అందులో ఎన్నిటి సబ్స్టాన్షియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రష్యా కంటే ఇప్పుడు S-400 అనేది గుర్తుంది, నేను డిఫెన్స్ లో స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో అలాగే మేబీ ఇంకా ఏదైనా మనకు డిఫెన్స్ రిలేషన్ లో కూడా మనము ఉన్నప్పుడు ఇంకొక ఏదైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, ఏదైనా బయలాటరల్ డిఫెన్స్ మనం మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం పెడతాం. అలా మనం 15 పాయింట్స్ లో ఎన్నిటికి సబ్స్టాన్షియేషన్ ఇవ్వగలగాలి? యాక్చువల్లీ దీస్ ఆర్ ద టాపిక్స్ వేర్ వీ కెన్ హిట్ 6s. 15 out of 15, 14 out of 15 వచ్చేవి ఇక్కడే వస్తాయి. గవర్నెన్స్ లో 10 out of 15 స్కోర్ చేయడం కూడా కష్టం. పాలిటీలో
10 out of 15 స్కోర్ చేయడం కష్టం. బట్ ఐఆర్లో 14 out of 15, 15 out of 15 స్కోర్ చేయొచ్చు. సో నేనేం చెప్తా అంటే ఇట్లాంటి వాటికి డోంట్ గో ఫర్ ద ట్రేడ్ ఆఫ్స్. మీరు ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ కంట్రీస్, వాటితో ఎకానమీ, పాలిటికల్, స్ట్రాటజిక్, డిఫెన్స్, తర్వాత డయాస్పోరా, మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇవన్నీ స్పెసిఫిక్ పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. ఒకవేళ దీనిపైన క్వశ్చన్ వస్తే యూ షుడ్ ప్రింట్ ఇట్. అట్లుండాలి. కొన్ని ఏరియాస్ లో వీ కెన్ డూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వీ కెన్ డూ దిస్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీలో వీ కెన్ డూ దిస్, కేస్ స్టడీస్ లో వీ కెన్ హిట్ 6s. సో ఇట్లాంటి వాటిలో వీ షుడ్ నాట్ నెగోషియేట్. ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. సింపుల్ రూల్ ఏంటంటే అంటే అంటే మనకు చాలా కంట్రీస్ ఉన్నాయి కదా సార్, అందుకోసమనే మనం డేటా కలెక్ట్ చేస్తున్నది రీకలెక్ట్ చేయలేకపోతున్నాము. అది గట్టిగా ప్రాబ్లం కొడితే అయిపోయింది. 20 కంట్రీస్ తో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ ఇంపార్టెంట్, ఇండియా పాకిస్తాన్ ఇంపార్టెంట్, ఇండియా రష్యా ఇంపార్టెంట్, ఇండియా ఇజ్రాయెల్ ఇంపార్టెంట్, ఇండియా యుఎస్ఏ ఇంపార్టెంట్. ఇండియా బెర్ముడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? లేదు. ఇండియా కువైట్ పైన వచ్చే ఛాన్స్ ఉందా? అంటే నాకు గుర్తున్నంత వరకు కువైట్ నో. అంతగా. ఇండియా ఖతర్, నో. ఇండియా సౌదీ అరేబియా, ఎస్. ఎస్. ఓకే, యూకే ఇండియా ఆల్సో ఇండియా యుఏఈ, ఎస్. ఇండియా యూకే, ఎస్. ఓకే, ఇండియా పోలాండ్, నో. నో. ఇండియా నార్వే, నో సార్. ఇండియా అర్జెంటీనా, నో. నో. నో, సబ్స్టాన్షియల్ రిలేషన్స్ లేవు మనకి. సో అట్లాంటి వాటిపైన క్వశ్చన్ రాదు, అవసరం లేదు. గట్టిగా అన్ని తీసుకుంటే 20 కంట్రీస్ కంటే ఎక్కువ రావు, ట్రస్ట్ మీ. ఒకసారి చూసి చూడండి. ఓకే, సో 20 కంట్రీస్ కి ఇంత న్యూస్ పేపర్ చదువుతున్నాం కాబట్టి ప్రతి కంట్రీ స్పెసిఫిక్ 4, 4, 5, 5 పాయింట్స్, 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది కాదు. మళ్ళీ అవన్నీ మనం ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక ఎక్స్ యాక్సిస్ లో అలా టేబుల్ వేసుకొని రోస్ అండ్ కాలమ్స్ లో రాసేస్తాము. సో గుర్తుండిపోద్ది ఒక గట్టిగా రివిజన్. అది మీకు లాస్ట్ మినిట్ నోట్స్ లా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు GS2 ముందు వెళ్తారో ఒకసారి అది చూసేసి వెళ్ళండి, దట్ విల్ హెల్ప్ యూ. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, అక్రాస్ పేపర్స్ జనరల్ అర్థమైంది. దాంతో ఏంటంటే అండి 10 పాయింట్స్ రాస్తే అట్లీస్ట్ ట్రై టు పుట్ 6 వాల్యూ అడిషన్ విత్ ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ ఉంటున్నారు సార్. ఎస్ 6 పాయింట్స్. ఓకే 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 ఇట్ కెన్ బి డన్. ఒక డయాగ్రామ్ కానీ ఒక ఫ్యాక్ట్ కానీ ఇవ్వగలుగుతాం. 3-4 పాయింట్స్ ఇవ్వగలుగుతున్నా సార్. వాళ్ళు ఏమన్నంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ GS2 లోనే వచ్చింది. అంటే వల్నరబుల్ సెక్షన్స్ కి చాలా ఇన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషనల్ అలా మెజర్స్ ఉన్నా కూడా ఇంకా అంటే అంత డెవలప్ కాలేకపోతున్నాము, ఎక్స్ప్లెయిన్ ఛాలెంజెస్ అన్నట్టని క్వశ్చన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనరిక్ పాయింట్స్ నేను ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఫండింగ్, మనకు ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ పాట్రియార్కల్ సొసైటీ అన్నట్టు అలా రాశాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎగ్జామినర్ ఏమంటుండంటే యూ షుడ్ సబ్స్టాన్షియేట్ అంటున్నాడు. మరి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్నకాడ మనం ఏమని సబ్స్టాన్షియేట్ చేస్తాం, పోనీ ల్యాక్ ఆఫ్ ఫండింగ్ అన్నకాడ ఏమని సబ్స్టాన్షియేట్ చేస్తాం, అలా నాకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, వాల్యూ అడిషన్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ డాటా, ఫ్యాక్ట్స్, డయాగ్రామ్స్, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్, చార్ట్స్, keywords also. Keywords also. సో ఇఫ్ మీరు ఒక పాయింట్ లో ఒక పర్టికులర్ కీవర్డ్ మెన్షన్ చేశారు అంటే ఇట్ ఈస్ ఏ వాల్యూ అడిషన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాక్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ లీడ్స్ టు డెమోగ్రాఫిక్ డిజాస్టర్. దీనికి ఏం డాటా పెట్టాల్సిన పని లేదు. ద పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాల్యూ యాడెడ్. ఓకే, ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వాల్యూ యాడెడ్. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ లీడ్స్ టు 400 crores లాస్. నో, ఎప్పుడైనా చూసారా మీరు డెమోగ్రాఫిక్ డిజాస్టర్ ని క్వాంటిఫై చేయడము? నో. అట్లాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కి కూడా ఎవరు క్వాంటిఫై చేయలేదు. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కీవర్డ్. ఓకే, బట్ దానికి మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు వీ షుడ్ అడ్రస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ బై బై యూజింగ్ డిజిటలైజేషన్ టూల్స్ లైక్ మెటా ఆర్ లేకపోతే PM on air, మన్ కీ బాత్, ఇవన్నీ ఇట్లా మనం చెప్తున్నాం. దాన్ని కౌంటర్ చేసేటప్పుడు మనం వాల్యూ అడిషన్ చేసి పాయింట్ రాస్తాం. ఇప్పుడు మీరు ఆ ఇష్యూ రాశారు, సో ఇట్లా
అవ్వట్లేదు వల్నరబుల్ సెక్షన్స్ అని రాసినప్పుడు ప్రాబ్లమ్స్ రాసినప్పుడు కింద సొల్యూషన్స్ కూడా రాస్తారు కదా. అప్పుడు ఏదైతే అవును. జనరల్ పాయింట్ పైన ప్రొవైడ్ చేశారో దానికి స్పెసిఫిక్ సొల్యూషన్ కింద ఇవ్వండి. ఓకే ల్యాక్ ఆఫ్ ఫినాన్సెస్ అని రాశారు. సో నెక్స్ట్ యూ సజెస్ట్ ఫినాన్స్ కమిషన్ నిధులలో certain percentage can be earmarked for the vulnerable sections. It's a value addition point now. ఓకే ఓకే సో అప్పుడు ఎగ్జామినర్ కి అర్థమవుతుంది, ఓకే అబ్బాయి పైన ఏదైతే రాశాడో విచ్ ఇస్ గుడ్, ఆయనకు అవేర్నెస్ ఉంది, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో స్పెసిఫిక్ గా. ఓకే పైన మీరు ఓకే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ రాసి కింద ఇంక్రీజింగ్ అవేర్నెస్ అని రాస్తే ఇట్ సౌండ్ స్టూపిడ్. అలా కాకుండా ఇంక్రీజ్ అవేర్నెస్ బై యూజింగ్ వాట్ XYZ, దెన్ ఇట్స్ యాడింగ్ ఎ వాల్యూ. ఓకే ఓకే సార్. ఇంకా అయితే నేను కొన్ని టాపర్స్ పేపర్స్ కొన్ని చూసినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ డిజిటల్ ఇంక్లూజన్ అని ఉన్నప్పుడు వాళ్ళ కింద స్పెసిఫిక్ గా ఓకే లైక్ 21% ఆఫ్ ఫార్మర్స్ ఓన్లీ యూజింగ్ మొబైల్ NSS ఫర్ డేటా అని అంత క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో సో నేను ఇట్స్ అదే ఓకే, ఎందుకంటే ఇట్ షుడ్ మెన్షన్, ఎందుకంటే ఎంత ల్యాక్ అంది అనేది ఆ పాయింట్ అది ఉంది. బట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కి మీరు ఎప్పుడన్నా సబ్స్టాన్షియేషన్ చూసారా ఎనీ టాపర్? లేదు సార్. No, some points cannot be substantiated. ఓకే, ఓకే ఓకే అండ్ మీకు నేను ఐ అండర్స్టాండ్ యువర్ ఫియర్. మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక జనరలైజ్డ్ డాటా బ్యాంక్ పెట్టుకోండి. డిజిటలైజేషన్ పైన వచ్చినప్పుడు ఈ వర్డ్స్ దిస్ మచ్ పర్సంటేజ్ యూజెస్ మొబైల్ ఫోన్, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్. అవును సో అవును యూ సర్చ్. ఓకే, లాట్ ఆఫ్ టాపర్స్ కంపైల్ చేశారు కూడా. ఓకే, ఆ కంపైల్ చేసిన డాటాని మెమరైజ్ చేయండి, యూజ్ లిబరల్లీ. దట్స్ ఇట్. మీరు ఇంతవరకు ఈ ఎక్సర్సైజ్ చేయనట్టున్నారు, అందుకే భయపడుతున్నారు. ఐ థింక్ రీసెంట్ గా టెలిగ్రామ్ ఛానల్లో కూడా సిలబస్ వైజ్ వాల్యూ అడిషన్ కమిటీస్ పోస్ట్ చేశాను. యూ మెమరైజ్. అవును ఎప్పుడైనా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ వస్తే కస్తూరి రంజన్ కమిటీ, ఏ ఎడ్యుకేషన్ అవును రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, అవును అవును తర్వాత వాటర్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మిహిర్ షా కమిటీ. ఓకే, ఇవి ఏంటి అంటే వాళ్ళు జనరల్ ఇష్యూలో చెప్పారు. ఎప్పుడైనా వాటర్ మేనేజ్మెంట్ అనేది పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. సో మీరు డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, రెయిన్ ఫాల్ కానీ, ఫ్లడ్డింగ్ కానీ ఏది వచ్చినా సరే వాటర్ మేనేజ్మెంట్ షుడ్ బి మేనేజ్డ్ యూజింగ్ పీపుల్ పార్టిసిపేషన్ యాజ్ సజెస్టెడ్ బై మీర్షా కమిటీ. దట్స్ ఇట్. వాల్యుయేషన్ అయిపోద్ది అక్కడే. మనకు స్పెసిఫిక్ పాయింట్ అంటే మెహర్షా కమిటీ ఏది రికమెండ్ చేసింది జనరల్ గా రాసి మనం అక్కడ మెహర్షా కమిటీ అని అట్లా సబ్స్టాన్షియేట్ చేయొచ్చా సార్? దోస్ కమిటీస్ రికమెండెడ్ వెరీ గుడ్ పాయింట్స్. ఏవైతే టాపర్స్ పిక్ చేసుకున్నారో దోస్ ఆర్ బ్యూటిఫుల్ కమిటీస్. ఏంటంటే జనరల్ రికమెండేషన్స్ ఇచ్చాయి. సాక్సా కమిటీ అని ఉంటుంది, ఇట్స్ ఆన్ ద ట్రైబల్ వెల్ఫేర్. సో వాళ్ళకి అవును ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, తర్వాత స్పెసిఫిక్ సెల్స్ ఎస్టాబ్లిష్ చేయడము, పెసా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడము, గివెన్ బై సాక్సా కమిటీ. సో యూ షుడ్ రైట్. ట్రైబల్ ఇష్యూ ఏది వచ్చినా యూ షుడ్ రైట్. ఆ పాయింట్ అక్కడ ఫిట్ అవ్వకపోయినా యూ కెన్ ఫిట్ ఇట్, మేక్ ఇట్ ఫిట్. ఓకే ఓకే సార్. అలా కమిటీస్ 2-3 ఫ్యాక్ట్స్, బేసిక్ ఫ్యాక్ట్స్. తర్వాత డిజాస్టర్స్ పైన వచ్చినాయి అనుకోండి, ప్రతి డిజాస్టర్ లో ఒక కామన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ వల్నరబుల్ టు ఇట్. సో ఒకసారి అది మెమరైజ్ చేయండి. more than 60% ఆఫ్ ఇండియా ల్యాండ్ వల్నరబుల్ టు ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా యూ స్టార్ట్ విత్ ఇట్. లేదు ఇంకేదో క్వశ్చన్ వచ్చింది దాంట్లో రాయండి 60% ఈజ్ వల్నరబుల్ టు ఫ్లడ్స్, సో వి షుడ్ టేక్ మెజర్స్. అలాగే ఎంత పర్సంటేజ్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ లో ఉంది, ఎంత పర్సంటేజ్ మనకి సీ లెవెల్లో ఉంది, తర్వాత సీ కోస్టల్ ఏరియా పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ పుట్ ఇట్ స్పెసిఫిక్ నంబర్, ఇంత కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది. ఇవన్నీ వెరీ జనరల్ డాటా కదా, వీ కెన్ కలెక్ట్ ఇట్, వీ కెన్ యూజ్ ఇట్. అవును సార్. అదే ఆ జనరల్ డేటా నేను తీసుకుంటున్నాను కానీ సార్ మరీ ఇప్పుడు ఒక 15 మార్కర్స్ కి అంటే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే సైక్లోన్ మీద క్వశ్చన్ వచ్చింది నాకు 2-3 డేటా పాయింట్స్ తెలుసు. బట్ ఆ 2-3 డేటా పాయింట్స్ తోటి నేను ఒక 15 పాయింట్స్ సబ్స్టాన్షియేట్ చేయాలన్నా కూడా మిగతా వెరీ మళ్ళీ సింపుల్. ఎంటైర్ ఆన్సర్ లో 15 వాల్యూ అడిషన్ పాయింట్స్ పడాలి. 1 డయాగ్రామ్, 4 కీవర్డ్స్, 3 డాటా పాయింట్స్, 1 కమిటీ రికమెండేషన్, డన్ అయిపోద్ది. ఓకే ఓకే సార్. టోటల్ మొత్తం కలిపి 15 వాల్యూ అడిషన్ పాయింట్స్ పడాలి. సో 15 కీవర్డ్స్ ఇస్తే ఫైన్, లేదు 10 కీవర్డ్స్ వచ్చినాయి, ఒక డయాగ్రామ్ వేయండి, తర్వాత 4 ఫ్యాక్ట్స్ రాయండి, దట్స్ ఇట్. అండ్ వెన్ యు ఆర్ రైటింగ్ కీవర్డ్స్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ బాక్స్, సో దట్ అది వాల్యూ అడిషన్ పాయింట్ లాగా అయిపోద్ది అంతే.
ఓకే. ఓకే సార్. నౌ ఐ గాట్ ఇట్ సార్. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు అది వాల్యుయేషన్ లాగానే అవుతాయి. కమిటీ అయినా, కేస్ అయినా, డయాగ్రామ్ కేస్ అయినా, అయినా, ఒక ఎస్ పాలసీ ఒక 2, రాశారు, 3 ఒక జార్గాన్స్ అయినా. స్పెసిఫిక్ యాక్ట్ రాశారు, యాజ్ పర్ దిస్ యాక్ట్ దిస్ ప్రొవిజన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఆ యాక్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వాల్యుయేషన్ పాయింట్. ఓకే. ఓకే సార్. ఐ గాట్ ఇట్ సార్. నేను ఇంతవరకు ఓన్లీ డేటా మెన్షన్ చేస్తేనే కొంచెం వాల్యుయేషన్ అజంప్షన్ లో ఉన్నాను. No. Keywords are also, so మీ వాల్యుయేషన్ నోట్స్ లో కీవర్డ్స్ నోట్స్ ఉండాలి, డాటా పాయింట్స్ నోట్స్ ఉండాలి, కమిటీస్ నోట్స్ ఉండాలి, కొన్ని స్పెసిఫిక్ ఇంపార్టెంట్ యాక్ట్స్ పేర్ల నోట్స్ ఉండాలి, తర్వాత ఈ పాలసీస్ కానీ ఇవి కానీ నోట్స్ ఉండాలి. ఓకే. ఓకే సార్. ఓకే, ఇవన్నీ వాల్యుయేషన్ పాయింట్స్ మనకి. షూర్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ. అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మర్చిపోయాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా. సో పొల్యూషన్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ ఫ్రేమ్ ఇట్ యాజ్ పర్ దిస్ జడ్జిమెంట్, రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, యూ రైట్ ఇట్. ఓకే. ఓకే. ఓకే, దట్ యూ కెన్ డూ. ఓకేనండి. యా. ఓకే సార్ హలో చెప్పండి. సార్ GS3లో SNT గురించి ఎవరన్నా అడిగారో తెలీదు, బట్ నేను ఇందాకనే అడగలేదండి. యు ఆర్ ద ఫస్ట్. సార్ అది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లైక్ అంటే అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ SNT ఉంది కదా, సో ఆ స్పెసిఫిక్ టాపిక్ వచ్చేసి చాలా ఇయర్స్ క్వశ్చన్ రాలేదు కదా, సో ఇప్పుడు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అంటే AI ఇట్లాంటి టెక్నాలజీ, బ్లాక్ చైన్ కానీ ఇవి ఓకే, బట్ నీష్లో ఏమన్నా వస్తే ఎలా అని. సో బేసికలీ అచీవ్మెంట్స్ అన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ద నోబెల్ లారెట్స్ ఫస్ట్ అండి. ఇండియా నుంచి ఎవరికైతే నోబెల్ లారెట్స్ వచ్చినాయో అది. తర్వాత రీసెంట్ కాంటెక్స్ట్ లో ఎవరెవరు న్యూస్ లో ఉన్నారో ఒకసారి చూడండి. రీసెంట్ కాంటెక్స్ట్ లో న్యూక్లియర్ ఎనర్జీ చాలా న్యూస్ లో ఉంది. సో ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, దానికి రిలేటెడ్ బాబా జహంగీర్ గారు ఉంటారు కదా, సో అదొకసారి చూడండి. తర్వాత ఇంకా రీసెంట్ అబ్దుల్ కలాం గారితో చూడండి, ఆయన సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూడండి. దట్స్ ఇట్. తర్వాత ఎకనామిక్స్ కూడా సైన్స్ కిందకే వస్తుంది, ఏవైతే థియరీస్ ఫార్మ్ చేస్తారో అది చూడండి. నోబెల్ లారెట్స్, బేసికలీ నోబెల్ లారెట్స్ రీసెంట్ టైంలో న్యూస్ లో ఎవరు ఉన్నారని. ఓకేనా. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ టూ మచ్ ఇన్ ద న్యూస్. సో Y2K క్రైసిస్ అని ఒకటి వచ్చింది, యూ రిమెంబర్ 2000లో. అది ఒక్కసారి చూసుకోండి, అది జస్ట్ నా గట్ ఫీలింగ్, మేబీ రాకపోతుండొచ్చు, బట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. అది సాల్వ్ చేసింది కూడా ఇండియన్ సైంటిస్టే. సో బేసికల్లీ 1919లో ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది అనుకుంటున్నారు, ఎందుకంటే 2000 అనేది ప్రోగ్రామ్ అయి ఉండలేదు కంప్యూటర్స్ లో, అది డీకోడ్ చేయక సిస్టమ్ అవుతుంది అనుకుంటే, అది సాల్వ్ చేసింది ఇండియన్సే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఏమన్నా అట్లా ఉంది చూసుకోండి. ఓకే. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకొక మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక జనరల్ టెక్నాలజీ అగ్రికల్చర్ లో ఎట్లా హెల్ప్ అవుతుంది, జనరల్ టెక్నాలజీ రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడంలో ఎట్లయితుంది అని ఉంటుంది, రైట్. సో అట్లాంటి క్వశ్చన్స్ కి మనము టేబుల్ లాగా ప్రిపేర్ అవ్వాలి. టెక్నాలజీస్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఇట్ సైడ్ ఏమో ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, అగ్రికల్చర్ లో ఎలా, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎలా, సర్వీస్ లో ఎలా, తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఎలా, అన్నిటికీ ఒక టేబుల్ లాగా వేసుకొని ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏవైతే కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్ న్యూస్ ఉంటాయో యూ షుడ్ ప్రిపేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, తర్వాత మిసైల్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. తర్వాత రీసెంట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు, వెరీ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 2 పైన వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగారు. ఏ సెన్సార్స్ ఉంటాయి, ఎక్కడ ఇచ్చారు, అది ఆర్బిటర్ ఇదేంటి, ఇవన్నీ అడిగారు, రైట్. సో సిమిలర్లీ రీసెంట్ దాంట్లో కూడా ఏమన్నా ఉంటే వెరీ స్పెసిఫిక్, గగన్యాన్ లో కాంపోనెంట్స్ ఏంటి, కొన్నిటికి స్పెసిఫిక్ గా చూసుకోండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ నేను రీసెంట్ గా చెప్పినట్టున్నా, టూ మచ్ ఇన్ న్యూస్ ఉంది, సో ఒక్కసారి అది కూడా చూడండి. ఇంజన్ టైప్ ఏంటి, మెజర్స్ ఎంత, టెక్నాలజీ ఏంటి, కవచ్ సిస్టమ్ ఎట్లా ఎంగేజ్ అవుతుంది, ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ ప్రిపేర్ అవ్వడం వల్ల మిగతా వాళ్ళు 1/15, యూఆర్ అట్ 10/15, క్లియర్ గా 9 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది అక్కడే. ఓకే, అలా కొన్ని స్పెసిఫిక్ ప్రిపేర్ అవ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ మోర్ ఆర్ లెస్ బి టేకెన్ కేర్ ఆఫ్. సార్ ఇప్పుడు మన అభ్యాస చెప్పండి. సార్ మన అభ్యాస రాసినప్పుడు బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లైక్ ఆ మొమెంట్ బిల్డ్ చేయడం చాలా కష్టమైంది మొమెంటం. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో జస్ట్ ఒక మేబీ 2 క్వశ్చన్స్ అయ్యాయంటే,
తర్వాత లాస్ట్ లో చాలా క్రామ్ చేసేసి రాసేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 15 minutes లో ఒక 4-5 క్వశ్చన్స్ అట్లా. సో ఓకే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లైక్ ఎట్లాంటి క్వశ్చన్స్ తీసుకోమంటారు, ఎట్లా చేయమంటారు? ఓకే, ఫస్ట్ 15 minutes, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఆ బ్రెయిన్ క్రంచ్ ఇస్ రియల్ అండి. సో నేను 2 సజెస్ట్ చేస్తాను. 1, బిఫోర్ ఎగ్జామ్ ట్రై టు డూ ఫ్రేమ్ వర్క్ ఫర్ 1 ఆన్సర్. మీరు ఎగ్జామ్ లోకి వెళ్లే ముందే బ్రెయిన్ ని స్విచ్ ఆన్ చేయాలి. సో ఫ్రేమ్ వర్కింగ్ చేయడం నేర్చుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ చదువుతుంటారో చదివేటప్పుడే ఏవైతే స్పెసిఫిక్ సబ్ క్వశ్చన్స్ అడిగారో సో ఆ స్పెసిఫిక్ సబ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ లో ఉంటే 10 మార్కర్ కి 2 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ప్రొవైడ్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. లేకపోతే 15 మార్కర్స్ కి 3 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్, రీసెంట్ అప్డేట్స్ ఆర్ ఇంప్లికేషన్స్. ఇట్లా ఏవైతే స్పెసిఫిక్ సబ్ క్వశ్చన్స్ వచ్చినాయి వేర్ యూ కెన్ పుట్ 1, 2, 3, 4, 5 పాయింట్స్, అట్లాంటివి ఫస్ట్ పిక్ చేసుకోవాలి. డోంట్ ట్రై టు పిక్ క్రిటికల్లీ అనలైజ్ ఎగ్జామిన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్. సో వన్స్ ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్పెసిఫిక్ క్వశ్చన్స్ పిక్ చేశాక బ్రెయిన్ ఫ్లో అవుతుంది. దెన్ యూ కెన్ రైట్ కామెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్. తర్వాత క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఇట్లాంటివి మీరు యూ కెన్ డూ ఇట్. అండ్ ఇప్పుడు ఎస్ఏకి ఫ్రేమ్వర్క్ చెప్పారు కదా సార్, వాట్, వై, హౌ అట్లాగా. సో 2 essays కి అట్లాగే ఫాలో అయిపోవచ్చా? అంటే దట్ ఈస్ హౌ యూ షుడ్ డెవలప్ అన్ అనాలిసిస్. మీరు ఎగ్జాంపుల్ రాయాలి, నో డౌట్, బట్ అనాలిసిస్ మిస్ అవుతుందని చాలా మంది కామెంట్స్ ఇస్తున్నారు ఫీడ్బ్యాక్ లో. ఆ అనాలిసిస్ ఎట్లా డెవలప్ చేయాలంటే వాట్, వై, హౌ అనే క్వశ్చన్స్ మీ ఎస్ఏలో అడ్రస్ అయి ఉండాలి. అవి వెంటనే బ్యాక్ టు బ్యాక్ రాయాలని ఏం లేదు. ఎక్కడైనా సరే ఆ ఎస్ఏలో వాట్ ఈస్ దిస్, హౌ ఇస్ దిస్ అండ్ వాట్ వీ కెన్ డూ, సంథింగ్ లైక్ దట్. మేబీ క్వశ్చన్ స్టార్టింగ్ లో వాట్ ఈస్ దిస్, మధ్యలో హౌ ఇస్ దిస్, ఎండ్ లో వాట్ వీ కెన్ డూ దిస్, అది కూడా నడుస్తుంది. బట్ ఎంటైర్లీ ఒక 4-5 paragraphs on these 3 things will make your essay analytical. చాలా ఉండదు అప్పుడు. ఓకేనండి. ఎనీ అదర్ క్వశ్చన్? మేబీ వన్ లాస్ట్ క్వశ్చన్. సార్ ఇప్పుడు ఆన్సర్స్ రాసినప్పుడు యూజువల్లీ మనం 10 పాయింట్స్ 10 మార్కర్స్ 10 పాయింట్స్ అన్నారు కదా. సో ఆ 10 పాయింట్స్ ఇంక్లూడింగ్ వే ఫార్వర్డా లేకపోతే ఓన్లీ కొన్ని వాటి? ఓకే బేసికలీ ఇంత స్ట్రిక్ట్ గా తీసుకోకండి. దట్ ఈస్ ఎ బేసిక్ రూల్. సమ్ టైమ్స్ మీరు సో మచ్ రివైజ్ చేస్తారు, 10 మార్కర్ కి మీకు వే ఫార్వర్డ్ రాయడానికి కూడా స్పేస్ ఉండదు. యూ విల్ ఫిల్ దోస్ మెనీ పాయింట్స్ సమ్ టైమ్ క్వశ్చన్స్ లో తెలియగా. బట్ 10 మార్కర్ 10 పాయింట్స్ అనేది ఏంటంటే ఒక థంబ్ రూల్, ఒక బేసిక్ రూల్స్ పెట్టుకొని దాని చుట్టూ ఆడడం బెటర్ రాదర్ దెన్ ప్లేయింగ్ విత్ నో రూల్స్. ఓకే, ఇఫ్ మీకు ఒక 10 మార్కర్ రాయడానికి 6 minutes మిగిలిందండి, సో 2 10 మార్కర్స్ ని 12 minutes లో రాయాలి. దీన్ని మీరు ఎట్లా అప్రోచ్ చేస్తారు? సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే 6 minutes లో 20 పాయింట్స్ రాయడం, ఒకదానికి 20 పాయింట్స్ రాసి ఒకదానికి 4 పాయింట్స్ రాసానండి, విచ్ ఇస్ అన్ఫేర్. సో అప్పుడు ఏం చేస్తా, 10 దీనికి 10 దానికి రాస్తే 6 minutes లో అయిపోతుంది. అలా ఒక కైండ్ ఆఫ్ అ రూల్, బట్ డోంట్ మేక్ ఇట్ ఏ సో రిజిడ్ రూల్. 10 మార్కర్ 10 పాయింట్, 15 మార్కర్ 15 పాయింట్ అనేది ఒక బేస్ లైన్ అనాలిసిస్. అది దానిపైన ఆడడానికి ట్రై చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ 9 points ఎనఫ్, సమ్ టైమ్స్ 15 points నాట్ ఎనఫ్. ఇట్ డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ క్వశ్చన్ టు క్వశ్చన్. మన సోల్ టార్గెట్ ఈస్ టు అడ్రస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఎట్ ద ఎండ్ దిస్ ఇస్ ఐ షుడ్ టెల్. Yes, sir. Thank you. Okay, any like follow-up questions on this? No, na? Okay, so last point I'll again clarify. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎన్ని రూల్స్ సెట్ చేసినా, ఓన్లీ 1 రూల్ మెయిన్స్ లో యూనివర్సల్ అప్లికేషన్ ఉంటుంది. యువర్ సోల్ ఎయిమ్ ఇస్ టు అడ్రస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. దాన్ని మీరు ఎట్లా చేయగలిగితే అట్లా చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ వే, నేను బైన సజెస్ట్ చేసింది కాకుండా, టాపర్ సజెస్ట్ చేసింది కాకుండా, యూ డూ ఇట్. ఇఫ్ యూ డూ ఇట్ గుడ్, నెక్స్ట్ సారికి మీదే కేస్ స్టడీ అవుతుంది. సో ఏవైతే రూల్స్ కానీ, ఏవైతే రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ ఇయర్ ట్రెండ్స్ ఇవన్నీ దేనిపైన బిల్డ్ అయినాయి అంటే హౌ టు అడ్రస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో సోల్ అండ్ హోల్ గేమ్ ఈజ్ అబౌట్ ద
డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, యూ డూ ఇట్. బట్ జనరల్ రూల్స్ ఆర్ దే. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ 3 hours లో మనము బెటర్ అప్రోచ్ అవ్వడానికి కుదురుతుంది. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. అండ్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ దేర్ యూ డ్రాప్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఆల్దో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఐ ట్రై టు హెల్ప్. ఎందుకంటే లాస్ట్ 25 days లో మీకు సపోర్ట్ ఈస్ వెరీ నెసెసరీ. ఐఎమ్ హ్యాపీ టు ప్రొవైడ్ దట్ సపోర్ట్. ఓకేనా అండి? డోంట్ టేక్ స్ట్రెస్. 3 things: ఫ్రేమ్వర్క్ చేసుకోండి, వాల్యూ అడిషన్ మెమరైజ్ చేయండి, తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్లు వీలైనన్ని రాయండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ సార్.